ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 2 ఓడిఐ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇండియా కంఫర్టబుల్గా ఎలా గెలిచిందో మనందరికీ తెలుసు. ఇక రెండో ఓడిఐ మ్యాచ్లో అయితే అటు కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ ఈశాన్ కిషన్ ఇచ్చి పడేశారు, సెంచరీల మూత మోగించారు. సో ఇప్పుడు రేపు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ ఓడిఐ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటిదంటే హర్షిత్ రాణా తననైతే టీమ్ స్క్వాడ్లో అయితే ఇంక్లూడ్ చేశాడు మన కోచ్ గౌతమ్ గంభీర్. ప్రీవియస్గా తను హెడ్ కోచ్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు బ్రో. అదేంటిదంటే ఎవరైనా ప్లేయర్ ఇంజురీ కారణంగా లేకపోతే ఫామ్ లేకపోతే టీం నుంచి బయటికి వెళ్తే తనని తను డొమెస్టిక్లో ప్రూవ్ చేసుకొని ఇండియన్ టీంలోకి రావాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. బట్ ఇప్పుడు తను ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయిపోయాడు. అండ్ 2026 T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు. అండ్ ఐపీఎల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో అలాంటి ప్లేయర్ ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఎలా టీం స్క్వాడ్లోకి వస్తాడనేది నాకు అర్థం కావట్లేదు. ప్రీవియస్గా పెద్ద పెద్ద హీమీలైనటువంటి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని కూడా డొమెస్టిక్లో పర్ఫామ్ చేసే మీరు టీంలో ప్లేస్ సంపాదించుకోవాలి అని చెప్పిన తను మరి ఏ రిలేషన్ కారణంగా హర్షిత్ రాణాని ప్లేయింగ్ లెవెల్లో ఉంచుకుంటున్నాడు, స్క్వాడ్లో ఉంచుకుంటున్నాడు? కామెంట్ చేయండి మీకు తెలిస్తే.